మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నిన్ను నెగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా. ఊహల్ల తేలి ఉర్రూతలోని మేఘాలతోటి రాగాల లేక నీ కంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. అబ్బా పెంటక్క, మంచి మనసుల సినిమాది కదా. అబ్బా పాట సూపర్ వానో పెట్టక్క. ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టం సరిత, అందుకే వాడినా. ఇక మన సబ్స్క్రైబర్ల కానీ మన వీడియోస్ ప్రతి ఒక్కరికి కూడా ఈ పాట నచ్చిందంటే ప్లీజ్ కింద లైక్ చేయరి. అట్లనే వీడియో నచ్చాక లైక్ చేయడము, హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకూరి. సరే నా దోస్తులు, మీకోసం ఇంత కష్టపడి 2 వీడియోస్ రోజుకు పెడుతున్నాం కాబట్టి మాకోసం ఒక చిన్న లైక్ కొట్టిరి అంతే చాలు, ఓకేనా? సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి. ఎవడు రాది నా పెళ్ళందుకు చూస్తుండు. బొక్కలు సూర సూర చేస్తలండి, మళ్ళా మాడ కట్టుకొచ్చినావనుకో మంచిగా ఉండదు. అరే ఏమైంది ఊకునే పంచాలు పెట్టుకుంటావు? ఆయన మన ఇంటికి వచ్చిండు, ఏదో ఇట్లా మొక్కలు చూసిండు అంతే తప్ప గాదానికి ఇదంతా కయ్య కయ్య ముట్టుకుంటున్నావు ఊరంతా ఇంపిస్తట్టు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు వచ్చి అడుగుతందుక? ఎందుకు అట్లా? నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటావు, సబ్బుదక్క లోపలికి రా. ఆగో, నేను తిడితే నీకేమైతుంది? సరే పోతే నా ఇజ్జత్ పోతుందేమో, నీకేం వస్తుంది? పో ఇంట్లో పోయి వండుకోపో సబ్బుదక్క. నువ్వు చేసిన కథలు కాబట్టికే ఇక మంది అందరూ ఇట్లా చేస్తురు. పో సబ్బుదక్క ఇంట్లోకి పో. ఏమన్నా చేసుకో, ఏమన్నా చావు, నాకేం అవసరం? ఏమన్నా మాట్లాడితే కష్టం, మాట మాటకు జవాబిస్తావు, నన్ను గెలవనియ్యవు అసలు. ఓ నువ్వు చెప్పినట్టు ఇంటే మస్తు బాగుపడతారు కానీ పో. ఆగో, ఏమైంది పిల్లగా? గా పిల్లగాడు ఊరుకుతనే ఉండు, నీ మాటలకు భయపడి. ఏంది ఏమన్నా అన్నవా? ఉరుకుతాడు ఉరుకుతాడు. ఇక ఒక్క మాట గట్టి అనగానే ఇక ఆడికే ఉరికిండు. ఇక ఏమనడు, ఈడు పోరాడు సప్పు దాక్తుంటాడు అని ఇక నన్ను కాళ్ళకు గట్టేసుకుంటారు అందరూ. నా గురించి తెలియదు తాత. ఇంకా మందందరికన్నా నా పెళ్ళ మీదనే ఉంటుందా చెప్పు. అయ్యో, నీ పెళ్ళాన్ని ఏమన్నారు పిల్లగా గట్లా అంటున్నావు? మరి నీ పెళ్ళము గసొంటి డ్రెస్సులు వేసుకోకుండా మద్దుగా చీర కట్టుకొని పద్ధతిగా ఉంటే నీ పెళ్ళం జోలికి వరుస్తారు చెప్పు. ఇక నీ పెళ్ళము ఊళ్ళోకి పోయినా ఏడిపోయినా ఆ డ్రెస్ వేసుకుంటే టీక్ టాక్ తయారైపోతుంది. ఇక మంది ఇక మొగోళ్ళ కన్ను ఎట్టుంటది? ఇక ఆడోళ్ళు గింత తయారైతే చాలు, కన్నంతా వాళ్ళ మీదకే పోతుందాయే. మరి నీ పెళ్ళాన్ని ఇంటికైనా బయటికి వెళ్ళనియకు. ఇక మంది ఎందుకు చూస్తారు నీ పెళ్ళాన్ని చెప్పు. అరే నేను గదే చెప్తుంటా తాత దానికి. ఆ బద్మాషి నా మాట లెక్క చేస్తేనే కదా ఇక నేను 3 రోజులకు 4 రోజులకు వస్తా కదా ఇంటికి. ఇక నా పని పాడు గాను అక్కడనే సరిపోతుంది. రోజు వచ్చి రోజు పోతానికేమో టైం కుదిరి పాడు కాదు. ఇట్లా 3-4 దినాలకు వచ్చేసరికి ఈమె ఏం తయ్యతక్క ఆడుతుందో నాకు ఎరకలేదు. ఇక మంది అందరు నా పిల్లల్ని చూస్తారని నా భయం నాకే ఉండబట్టే. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా ఏం కథ అని నా పికర్ నాకు తెయి బద్మాషిదేమో. ఎవరు చూస్తే నీకేమైతుంది? అందరితో పంచాలు పెట్టుకుంటావని నా మీద కోపం అవుతుంది తాత. ఏం చేయాలి చెప్పు. మరి గా పని ఏం పని? గా పని ఇచ్చి పెట్టుకొని వేరే పని చూసుకుంటే కాదా పిల్లగా నువ్వు? ఏ పెళ్ళానికన్నా అనిపించదా 4-5 రోజులకు వస్తే వేరే కూరగానే బట్టి పోవాలని అనిపించదా చెప్పు. ఇక గసంటివి అంటే మంచిగా ఉండదు కానీ. ఏమయ్యా నువ్వే ఆలోచించుకో. ఏం ఆలోచించుకోవాలనో ఏమో పో. ఇక కన్న కష్టం చేసుకొని నేను వస్తే ఈడ తందనాలు ఆడుతుంది ఆ పైసలతో. ఏం చేయాల పో తాత? నన్ను ఒక ఆడిదాని లెక్కనే చూస్తుంది అది. మరి ఆడదాని కాకుంటే మూగాయనవా పిల్లగా నువ్వు? ఆడపిల్ల శాతలే చేస్తావా నువ్వు చిన్నప్పటి సంది? ఇక పెళ్ళం వచ్చినాకన్నా మాడతావేమో అంటే ఇక పిల్లగాడు పుట్టిండు బాగానే ఉంది కానీ ఇక ఆడక్క బుద్ధులు అయితే పోలేదు నీ దగ్గర. ఏమో పో తాత. ఇక మా అమ్మ నాయన ఇక కొడుకు లేడు బిడ్డ లేరు అని ఇక నన్ను గట్లా పెంచిరు పో. ఏం చేస్తాం? సరే సరే గాని జరాసుంటే జరుగు పిల్లగా, నాకు ఒత్తుగా పాయికనకు వస్తుంది, చెంబట్టుకుపోవాలి. జరుగు జరుగు. పో పో దబ్బున పో తాత. ఈ పాడుగాను ముసలం దగ్గర గబ్బు అంటే గబ్బు వాసన వస్తుంది పాడయ్యి. ఎన్ని రోజులైతుందో ఏం కథనో పాయికనకోక ఎంత వాసన వస్తుంది చూడు. ఆగో, గింత టైం అవుతుంది ఇవాళ ఇది ఇంకా లేవలేదు. ఇక అలసిపోయి పడినట్టుంది పాపము.
సరిత, ఓ సరిత, లేవ్వవా? డ్యూటీకి పోవా ఇయ్యాల? ఇంకా లేస్తలేవు. ఆగో, ఎంత పిలిచినా పలుకుతలేదేమే సరిత. ఆ, ఏంటి చెప్పు. అరే, టైం ఎంత అవుతుంది చూసినావా? ఇంకా లేవకుండా గట్లనే పన్నావు. డ్యూటీకి పోవా ఎట్లా? ఏం పోను, డ్యూటీకి పోను, ఎక్కడ పోను. నా సంసారం అంతా ఆగం పట్టిస్తుర్రు అందరు కలిసి. నేను ఎక్కడ పోను, ఏం చేయను. నా బతుకంతా గిదే బతికిగా. ఇక సచ్చిన బతికినా ఎవ్వరు మా అంటోళ్ళు లేరాయే. ఇక నేను ఎట్లనన్నా లేస్తా పో. నువ్వైతే పో, నీ పని మీద నువ్వు పోతున్నావు కదా పో. అరే, నీ బతుకు ఏమైంది? గట్లా మాట్లాడుతున్నావు. ఇక రోజు నేను లేపక ముందుకే నువ్వే లేచి తయారైపోతావు ఇంత వండి పెట్టి. ఇవాళేంది ఇంకా లేస్తలేవా అని నేను అడిగితే నువ్వంతలు నువ్వే నేను డ్యూటీకి పోను ఏం పోనా అంటున్నావు. ఎందుకు ఏమైందే? ఏముంది అయితే అనుకో. ఇక మీ చెల్లి వచ్చింది, మీ బావ మీ చెల్లె. ఇక మన బెడ్రూమ్ ఆక్రమించుకుర్రు. మా అమ్మగారు పెట్టిన బెడ్ లా నేను ఎన్ని రోజులు పన్నా నీకు రోజు సుఖం తీరింది చెప్పు నాకు. ఏమని అంటున్నా మీ చెల్లెను మీ అమ్మకి అయ్యకయ్య నాతో పంచాయతీ చేస్తుంది. కాదు పెళ్ళ మొగడు మన బెడ్ మీద వండుడు అవసరమా చెప్పు. అరే, మా చెల్లెనే కదనే, ఏమైతుంది గింత దానికి ఇట్లా ఓడ్చుకోవెందుకే నువ్వు? ఆమె పానం బాగలేదు, ఇక రేపో మాపో అంటది. ఇక అప్పుడు మా బావ వేరే బెడ్ తీసుకొస్తది మా చెల్లె కోసము, లేకపోతే నేనే తీసుకొస్తది ఆ సోఫాలో పడేస్తా. ఎందుకే అమ్మ ఓర్వజాలనుకున్నాం నీది. ఇప్పుడు పంత ఏమైతుంది? ఆ నీకు అట్లనే అనిపిస్తది. నువ్వు మీ అమ్మ మీ చెల్లె దిక్కే మాట్లాడతారు. నాకు నిద్ర పట్టక నైట్ అంతా మేల్కొతో కూర్చున్న తెలుసా. నాకు బెడ్ మీద అలవాటు అయ్యి మా ఇంటి కాడ ఈడ ఆ బెడ్ మీద అలవాటు అయ్యి కింద వండాలంటే పండబుద్ధి అవుతుంది చెప్పు. మీ అమ్మనేమో కవిత వండుకుంది కదా బెడ్రూమ్ లో, మీరు కింద ఆళ్ళ వండుకోపోరి అని పంపించింది. ఐదు నిద్ర పడతలేదు పాడు పడతలేదు. నిమ్మలంగా వండుకోనియరేంది నన్ను. డ్యూటీకి పోయి అంతసేపు పని చేసి చేసి వస్తే యాస్ట్ కొని ఇంతసేపు పురుసతిగా వండుకుందామంటే నేను పండుకోనియరాయే. ఏం బతుకు చెప్పు నా బతుకు సల్లగుండా. అయ్యో రామ, ఇక నీ బాధ అంతా మా బావ వచ్చిండు. మా చెల్లె మా బావ కలిసిమెలిసి ఉంటురని నీకు కుళ్ళు స్టార్ట్ అవుతున్నట్టుంది. ఇక డైరెక్ట్ అంటే మంచిగా ఉండదని ఇట్లాంటి గిట్లాంటి కథలు తిప్పుతున్నావు. నాకు అర్థమైంది నీ లెక్క. గాని లే సప్పు తక్కువా. ఆ బెడ్రూమ్ లోకి నేను చెప్తా, చెల్లె వద్దని నిద్ర పడతలేదంటే లేవు కిందనంట వండుకోపో అమ్మా అని చెప్తాపా. నీ గుణంల సల్లగుండా గుణంల మన్ను పోయా ఏం గుణం పాడైంది నీది? ఓర్వజాలం గుణము. అయ్యో ఇన్ని రోజులే మన అన్ననా. ఇది ఇప్పుడు నిద్ర పడతలేదు అని ఎట్లా అంటున్నా. గాదానికి ఎందుకు అట్లా నువ్వు వేరే అపార్థం చేసుకుంటున్నావు. శేఖరు, ఇక రారా. ఓ అమ్మో నీ పిల్లము పొద్దెక్కిందాక వన్నదేంద్రా నాయన ఇంకా లేవలేదు. పొద్దుగల లేవగానే టీక్ టాక్ తయారై డ్యూటీకి పోయేది, ఇంకా లేవకుంటే బాగానే వన్నది. ఇలా డ్యూటీ లేనట్టుంది. ఆ వస్తున్నా వస్తున్నా కానీ పోవే, బయటికి వస్తున్నా పో నువ్వైతే. ఓయమ్మో పెళ్ళాని ఒక్క మాట ఇట్లా నిలుస్తలేడే ఈడు. ఆగో చూసినవా నా పానం ఎట్లుంది, ఏం కథ మీ అమ్మ పట్టించుకోదు గానీ నీ పెళ్ళం ఇంకా లేవలేదు అని ఏదో గులుక్కుట్టబోతుంది చూడు. ఆ సరే సరే గాని లేవు. ఆ ఆడవిల్ల ఆడవిల్ల మొగోడు వస్తే గిట్ల లేవంటావా పొద్దెక్కిందాక? అదో ఇదో చేసి పెడతా అని గింత చింత లేదేమే నీకు? ఏం చేసి పెట్టాలో చెప్పు. అదో ఇదో చేసి పెడతానికి ఉన్నానా నేను గాయదాని లెక్క. నిన్న పొద్దు కంగ అన్ని బాసాన్ని తోమి వంట చేసి చేతులు కాళ్ళు అన్ని గుంజుని తెలుసా. నేను వచ్చేదాకా అట్లనే పెడతారా మీరు వంట? ఆ అయ్యో పొద్దుగల నుంచి కష్టం చేసి వస్తుందమ్మా, అలసిపోయి ఇంతసేపు తిని పంటదేమో అని ఇంత ఆలోచించదేంది మీ అమ్మ మీ చెల్లె. ఏమైనా నాకే వంతు పెడతారు పనంతా. అరే, మా అమ్మ పరిస్థితి మా చెల్లె పరిస్థితి చూస్తూనే ఉన్నావు. ఎందుకే గసంటి మాటలు మాట్లాడతావు? మా అమ్మకు ఊటగా కాళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యి నిన్న పొద్దు సంది నువ్వు పనికి పోయిన సంది లేస్తలేదు. ఆ జెండు మామిడి రుద్ది గోళీలు లేచి ఇక అది వేసి ఇది వేసి పండబెట్టినాము. ఏదో పొద్దు కంగ ఇంత హుషారయింది, లేచింది. ఇంకా ఆకిలి సందడాకిలి అంతా తీసింది. ఆ ఇక ఆమెకు ఏం శాతం అయితే చెప్పి ఆమె కొంత పెట్టకుండా నువ్వే దబా దబా చేయాలి. ఇక మా చెల్లి అంటవా? మా చెల్లె పరిస్థితి చూస్తున్నా ఇక నీకేం అనిపిస్తలేదా అని? ఏమైనా మా చెల్లి ఉసురు పోసుకుంటున్నావు నువ్వు? మీ చెల్లి ఉసురు నేను పోసుకుంటలేను, నా ఉసురే మీ వాళ్ళందరూ పోసుకుంటున్నారు. నేను ఒక్కదాని కష్టం చేసి వండి పెడితే బర్రెలు అందరు కలిసి తింటారు. అప్పుడు నాకేం అనిపించదా? నువ్వేమైనా మీ వాళ్ళ దిక్కే మాట్లాడతావు. అందుకే నాకు ఉండబుద్ధి అయితలేదు ఈ ఇంట్లో. అబ్బో, నువ్వు కాక చేస్తున్నావమ్మా. ఇక నువ్వు చేసే సుఖమైన పనికి నీకు ఉండబుద్ధి అయితలేదు ఆ ఇంట్లో. బాగున్న పాటు లే లే, మా అమ్మ పిలుస్తుంది లే. నేను లేవ్వను, ఇంకా కొద్దిసేపు అనుకుంటా పో. నేను ఇవాళ డ్యూటీకి పోను ఏం పోను. పో, పోకపో, నాకేందంట? నా బాధ్యత లేపడము. లేస్తలేవు లేకుంటే లేదు. ఏంటే నిన్ను బతలాడేది? ఊకే బతలాడుతా ఉంటే ఇంత మీదకి ఎక్కుతున్నావు. బట్లాడకు, ఎవరు బట్లాడమంటారు నిన్ను? రాయ్యా రంగయ్య నన్ను బట్లాడి లేపుకోబోదు రాయ్యా అని అంటున్నాను.
అబ్బా! ఇట్లా వండుకోక ఎన్ని రోజులైతుంది కవిత. ఇగ మన ఇంటికాడ ఉన్నప్పుడు వండుకున్నాం గానీ, ఇగ నువ్వు ప్రెగ్నెంట్ అని దగ్గరికే రానీయకపోతివి. ఇగ మీ అమ్మగారింటికొస్తివి కానీ టైం దగ్గరకొచ్చిందని నెల, 2 నెలల సంది ఈడనే ఉంటున్నావు. ఇయ్యాల టైం దొరికింది పటు నీ దగ్గర వండుకోనిక. అబ్బా! చలి చలి పెడుతుంది కదూ! ఆ అవును బావా, కప్పుకుంటానికి ఏం లేనట్టుంది కదా. ఏమొద్దులే ఇగ జరసేపయితే తెల్లారుతది. ఇగ లేసుడే ఉంటది. కప్పుకోడానికి దుప్పటి ఎందుకు, వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది, నిద్రపోవడానికి దిండు నాకెందుకు, ఒడిని తల దిండు చేస్తుంటే బాగున్నది, ఏ దిక్కు చూస్తూ ఉన్నా నా దిక్కు నువ్వే అనిపిస్తావు, ఎన్ని నాళ్ళు లేని బాగోతం బాగుంది, ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలకుంటే ఎంత ఉక్కపోతో ఈ చిత్రం బాగుందే. జియా జాలే 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 జియా జాలే 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 జాలే. అబ్బా, నీకు పాటలు రావు కదా బావా. నేను పాడదాం అనుకునేసరికి నువ్వు లాస్ట్ కి అందుకున్నావు. ఈ పాట మస్తుంటది కదా బావా. నువ్వు అప్పుడప్పుడు వాడతావు కదా కవిత. ఇంక అందుకే నేను ఇంట్లో నేర్చుకున్నా. మస్తుంటది ఈ పాట. అయ్యో లేదాం పట్టు ఇక మీ వదిన ఎంత గులుక్కుంటుందో ఏమో మనం అలా బెడ్రూమ్ లో వండుకుందామని. అవును బావా, నాకిట్లా నైట్ అంతా అదే అనిపిస్తుంది. ఇక నేను ఒక్కదాని అనుకుంటే ఏమనిపించదా మాకు, కానీ ఇక నువ్వు నేను ఇద్దరం కలిసి ఉన్నాం కదా. ఇక మా వదిలి మా అన్న చక్కగా ఉండరని ఆమె కుళ్ళు కుట్టది మన మీద. లేచి కిందికి పోదాం పా బావా. ఏమైందిరా, పొద్దెక్కింది, నీ పిల్లం లేవదా ఇంకా? ఏమో అమ్మా ఆమె సంగతి ఏందో నాకేం అర్థమైతలేదు. ఇంకా వండుకుంటదంట. ఇక ఆమె ఇష్టము. పోతే పోనీ డ్యూటీకి, పోకపోతే పోకపోని. ఏంది చెప్పు. ఆమె బతలాడుతా ఉంటే బాగా కొబ్బరి చెట్టు ఎక్కుతుంది. ఏమైందిరా, ఏమో కసబిష అనుకుంటారు ఇద్దరు. ఇక నేను ఆడుని అడుగుదాం అనుకున్నా గాని ఇక నన్ను చూస్తేనే నీ పెళ్ళాంకి ఇంత మంట అని నేను మూసుకొని వచ్చిన. ఏం లేదు తెయ్యే. అదొక మెంటల్ది. దాని దమాక్ ఎట్లా తిరుగుతుందో ఎట్లా పని చేస్తుందో దానికే తెలియదు. ఏమైంది బిడ్డ, చెల్ల గురించేనా రా మీ పంచాయతీ చెప్పు. ఏమో పోవే ఇక చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. ఇక మీ చెల్లె మన బెడ్రూమ్ లో వండుకున్నాడు అవసరం ఏముంది. మీ బావ మీ చెల్లి ఇద్దరు వండుకుంటారా. నాకు కింద వంటే మచ్చం నిద్ర రాలేదు. పొద్దున్న దాకా కష్టానికి పోయి వస్తే గింతనన్నా ఆలోచించరా నా గురించి. ఏమైనా బెడ్ మీద వండుకునే దాని కింద వంతే నాకు అలవాటు లేని పానము ఎట్లా నిద్ర పడతా చెప్పు అని నాతో పంచాయతీ పెట్టుకుంటుంది అది ఓర్వజాలంది. అంతేనారా, నేను గప్పుడే అనుకున్నా నా బిడ్డ కోసానికే కావచ్చు, ఇంకా పెళ్ళ మొగడు ఒక దగ్గర వంజరు, ఇక దీని కుళ్ళు స్టార్ట్ కావచ్చు, అప్పుడే నా బిడ్డనంటే అసలే సైసది అని అనుకుంటూనే ఉన్నా. నా బిడ్డ కోసానికే వెళ్ళినాది పంచాది. పోనీ తీయే ఇక దాని గురించి తెలిసేనా. కొత్తగా ఏముంది చెప్పు. ఊకో పోనీ ఊకో. ఏందిరా ఊకునేది, నా బిడ్డను చూస్తే నీ సైజు నీ పెళ్ళము ఎప్పుడు నా బిడ్డ సిరే పోసుకుంటది. ఇక దానికి రేపు రేపు ముందు ఉందిరా. దాని తమ్ముని పెళ్లి అయినప్పుడు దాని మరదలు ఎసంటిది వస్తుంది ఏం కథను. ఇంకా మనకండా 4-5 రూమ్లు ఉన్నాయి. ఇండ్ల కాకపోతే అండ్ల కాకపోతే అండ్ల వంటరు మన చెల్లె బాగా వచ్చినప్పుడు. ఇక అది ఎల్ల వంటదిరా, ఒక చిన్న కొట్టిల్లు ఉంది, ఆ కొట్టిల్లో ఏడ వంటది. ఇక గప్పుడు తెలుస్తుంది కొయ్య ఏమనని బిడ్డ, నా నోటి నుంచి నేనంటే ఇక నాకే పాపం కలుగుతుంది. ఇక దానికే తెలిసి వస్తుంది. ఆ దేవుడు ఎవరికైనా చూపిస్తాడు తీ నాయనా. గదే గదే నేను గిట్ల ఏం అనలేదు. ఇక గట్లా గిట్లా అంటే ఏమైనా నువ్వు నీ అమ్మని చెల్లెదికే మాట్లాడతారు అని అంటదని నేను సప్పుడు చేయకుండా మా వచ్చిన. లేస్తే లేవు పండుకుంటే పండుకో నాకేంది అని మా వచ్చింది నేను. గదే గదే బిడ్డ, ఇక దాని మనసులో ఏం పడ్డదంటే ఇక నిన్న పొద్దుకంగా పని అంతా దాని మెడకే పెట్టాం కదా. ఇక నా పని పెట్టిరు పని అంతా రోజు మా అత్త అంత పని తీరిపోయి ఇవాళ ఏందో నా మెడ పెట్టింది అని ఆ కోపం ఈ కోపం అన్ని కోపాలు చెల్లె మీద చూపిస్తుంది. ఇక ఏమనలేంటి బిడ్డ, ఆమె తెలిసి వస్తుంది. అట్లా గిట్లా అన్నదే పని. నేను డ్యూటీ కాడ అంత పని చేసి వస్తా మరి ఇంటికాడ ఇంకా పొద్దుకంగా పని చేస్తానుకో మీ అమ్మకి ఏమైతుంది అని అంటుంది. మా అమ్మకి ఏడు శాతం అవుతుంది. నువ్వు పొద్దుగాల పోతావు పొద్దుకంగా వస్తావు. మా అమ్మ ఎట్లుంది ఏం కథ నువ్వు అలసుకుంటావా కాళ్ళు నొప్పులు అయ్యి లేవకుంటావా అనేది మా అమ్మ అని అనగానే నువ్వు మీ అమ్మదికే సపోర్ట్ ఇస్తావు పో అని ఇక పండుకుండే అక్కడ మళ్ళీ. ఇక మా వచ్చిన నేను ఎందుకు బతలాడతా బతలాని కాడికి బతలాడినా ఇక సాలని మా వచ్చిన. ఏమో నాయన, ఏమనలేకుతుంది నా పరిస్థితి. ఇక మీ నాయన పొద్దున లేస్తే పోతాడు, పొద్దుకంగా ఎప్పుడో వస్తాడు, తింటాడు పంటాడు, మళ్ళా మబ్బులో లేచిపోతాడు. ఆ ఇంట్లో సంసారం ఎట్టేటైతుంది ఏం కదా, గింతనన్నా అక్కడ పిక్కరు ఉన్నారా మీ నాయనకు. ఏమైనా నా పాలన చేయగలగబడ్డది. ఇప్పుడు ఏరు పడేద్దామంటే ఎంతసేపు కాదు కానీ ఇక రేపు మాపు పిల్ల కంటట్టు ఉంది. గాలి చుట్టాలు దావత్కి వస్తారు, గలీజుగుంటది, ఉన్నొక్క కొడుకుని ఏరు పడేసిందమ్మా గలీజుగుంటదని నేను అట్లా సర్దుకొని పోతుంటే నీ పెళ్ళానికి ఏం బరువైతుందిరా అని దాన్ని తెచ్చి పెడుతున్నా నేనే. మీ నాన్న బియ్యం తెచ్చేస్తుండు, కూరగాయల కాంచి తెచ్చేస్తాడు,
ఆ వండి పెట్టి నీకు నీ పెళ్ళానికి అంత బరువు అవుతుందా? ఏం పని చేస్తుందిరా? ఓ అమ్మ అందరి లెక్క చేస్తే ఇలా షాట జింగుడు నీ పెళ్ళాన్ని గాని ఆడపిల్లలకు ఇంత చేస్తే అంత పుణ్యం కలుగుతుందంటే నీ పెళ్ళానికి అర్థమైతలేదు. ఏ నా పని అలగబడ్డది నా ఆడపిల్ల వచ్చాని రుబా మీద పోతుంది పనికి గాని. సరే సరే తిన్నాయినా నేనేం అనలేను. నాకు శాతనైన రోజు నా బిడ్డ చేసుకుంటా. నా బిడ్డ చేసి పెట్టుకోవడానికి నాకు బరువానా అయినా. ఆగో, మళ్ళీ బ్యాగ్ పట్టుకొని పోతున్నావు, డ్యూటీకి పోనంటివి కదా నీకు ఇప్పటిదాకా. ఇప్పటి లేచినావు, తయారైపోతున్నావా? పోతా ఊలాముండి ఏం చేయాలి? ఇలా చేసి పెట్టుడే సరిపోతుంది నా పని. ఎవరైనా తెచ్చి పెట్టేటోళ్ళుర్రా నాకు? రూపాయి ఇస్తోళ్ళుర్రా పని పోతానన్నా? 10 రూపాయలు వస్తాయి, నేను పోతా జరుగు. అబ్బా, టిఫిన్ బాక్స్ ఇట్లా కట్టుకుంది ఏం పని పోతావే? సప్పుదట్లా నడుము ఇంట్లకు. ఏమొద్దు, ఆడ సార్ వాళ్ళు అలా వండిపించుకుంటారు, అళ్ళకి కథ పెట్టమంటే పెడతారు, నిమ్మలంగా తిని ఉంటా. ఈ ఇంట్లో ఉండి మీ టార్చర్ చూసే కంటే ఆడపోయి నిమ్మలంగా అదే ఇదో కష్టం చేసుడు మంచిగా ఉంటది. జరుగు నేను పోతా. ఆగు చూసిన వారా ఏం ఆడిదనుకుంటున్నాను నీ పెళ్ళము? అమ్మమ్మో ఇప్పుడే ఇవ్వలేదే, మూతి తిప్పుకొని అక్కడ మళ్ళీ వండుకుంది అలాంటివి. ఏడంగను లేచి ఇట్టా తయారైపోతుంది చూసినావు. టిఫిన్ బాక్స్ కట్టుకోలే ఏం కట్టుకోలే. టిఫిన్ బాక్స్ కట్టుకుంటే వండి పెట్టాల్సి వస్తుంది. ఇక నా వల్ల వీళ్ళు తింటారు పుణ్యానికి వీళ్ళకి ఎందుకు వండి పెట్టాలని ఉత్తదే ఉత్తదే బ్యాగ్ పట్టుకొని పోతుంది చూసినావురా నీ పెళ్ళం. అవును కదమ్మా, ఇప్పుడు నేను ఏమనాలి దాన్ని? నాకు ఏం అర్థమైతలేదు. ఇంతకు నడివే అంటే నా మాట కేర్ చేయకుండా అట్లనే పోతుంది చూసినావా? ఓయమ్మో ఓయమ్మో, ఇది మొగన్కి ఇంటలేదే. బయట ఏమనుకో అలవాటు అయినట్టుంది, అందుకే నన్ను షీప్గా తీసి పడేస్తుంది. జరుండు జరుండు, దాని సంగతి ఏంటో చూసుకుంటా. ఓ చూసుకుంటావు నాయనా, నువ్వు ఎందుకు చూసుకోవు? దాని సంగతి చూసుకుంటా చూసుకుంటా అనబడితే ఇంకా చూసుకుంటలేవు. ఇంటికి 2-3 నెలల సంది నేను బెదిరిస్తుంది, నువ్వు అతనే తిడుతున్నావు, అది పోతూనే ఉంది పనికి. ఏందిరా నువ్వు వీకేవి అని అనుకుంటున్నట్టు నీ పెళ్ళము. దాని దగ్గర ఏం తెలివి ఉందనుకుంటున్నావురా? అవును కదమ్మా, ఏ పోనీ ఇక నేనన్నా కష్టం చేసి శాతనైతే లేదు నాకు, నేను పోతలేను కదా. అది పోతే చేతిని పైసలు ఉంటాయేమో. ఇక పిల్లలు అయితే లేరు కదా, దావకన కన్నా చూపిద్దాం ఆ పైసలు పెట్టి అని అనుకుంటే ఏడా ఇది నాకే రుబాబు చూపిస్తుంది. అబ్బో మస్తు కలలు కంటున్నావురా నువ్వు. ఆమె కష్టం పైసలతో నువ్వు దవాఖాన చూపిస్తావు, అంత సీన్ లేదాడా. ఇన్ని నెలల సంది జీతం మరి చేస్తుంది, నీకు 1 రూపాయని ఇచ్చిందారా? మరి దవాఖాన కన్నా చూపించుకున్నాంపా, నీ చేతనే పెడుతున్నా నువ్వే చూపిద్దుపా అని అంటుందని పెళ్ళము. అది అసంటిది కాదురా, ముళ్ళె ముళ్ళె పక్కకు నూకుతుంది. ఇంకా ఎవరు వండి పెడుతుందో ఖర్చులు ఇక మనకు చెప్తలేదు. ఆ పుణ్యానికి వచ్చిన తిండి తింటుంది, నిమ్మలంగా పండుకుంటుంది. ఇక పుణ్యానికి దొరికినంగా మనుషము ఆ నీళ్ళని బెదిరిస్తుంది, బతుకుతుంది. నీ పెళ్ళం తెలివి ఏమనుకుంటున్నావురా? ఆగు, నాయన వచ్చిండే. వస్తాడు వస్తాడు, ఆయనకేంది షాయి టైం అయింది కదా, షాయి తాగుతానికి వస్తాడు మళ్ళా పోతాడు. ఇక పగటిల్లు బువ్వ తింటానికి వస్తాడు, ఇంత వంటాడు మళ్ళా పోతాడు. ఆయనకేం పని, ఆయన తింటాడు పంటాడు. ఇంట్లో సంసారం ఎట్టెట్టయితుంది, ఏం కథ అని దీన్ని తాడుచుకునేది లేదు, అక్కర్ లేదు పికర్ లేదు. ఆ ఇక నా సంసారం కలగబెట్ట నాకే ఉంది బాధ పాడుగాను. ఏమైందే ఇప్పుడు? అరే అవు గాని, కోడలమ్మేందుక చెట్టు కింద నిలబడి ఫోన్లు మాట్లాడుతుంది, నేను ఎంత పిలిచినా వలుకుతలేదు. అబ్బో నీ కోడలమ్మ నువ్వు పిలిస్తేనే పలుకుతలేదు, ఇంకా మేము పిలిస్తే పలుకుతుందా? మేము చెప్పింటదా ఎవరితో మాట్లాడుకుంటా నిలబడ్డదో. పని పోతా నాకు డ్యూటీ టైం అయిందని మా పోయింది. అన్నం వండలే కూర వండలే, ఉత్తదే టిఫిన్ పెట్టుకుందో మరి ఉత్తదే బ్యాగ్ పట్టుకొని పోయిందో. పోయింది నాయన పని పోతాని ఆడ నిలబడి ఫోన్ మాట్లాడుతున్నది. ఏమో నీ కోడల గురించి నీకెరకా, నీ కొడుకు. అరే శేఖరు, నీ పెళ్ళం కాళ్ళు నిలబడ్డది, మరి ఏమైందో ఏం కథను? జోరుగా ఫోన్ మాట్లాడుతుంది, పోయి అరుసుకోపోరా. ఏమన్నా మాట్లాడుకుని ఆయన ఇక దాని గురించి ఇక ఆలోచించుడే బంద్ చేసిన. దాని ఇష్టం వచ్చినట్టు ఉండని, ఏమన్నా పోని ఏమన్నా కావని. ఆమె పనికి వద్దు ఇయ్యాల అని అంటే మా మాట వినకుండా ఉత్తదే ఇక ఏం వండుకోకుండా పోతూనే ఉంది. ఇక ఏమనాలి చెప్పు దాన్ని? మొగన్ మాట వినని పెళ్ళాము, నాకేమెరకా దాని గురించి? ఏమన్నా కొనుకో. అరే గట్ల అనొద్దురా, ఇక పొద్దున్న దాకా కష్టం చేసి వస్తుంది, మళ్ళీ ఇంట్లో పని బయట పని చేయాలంటే ఏ ఆడపిల్లకైనా పని ఎక్కువ ఉండదారా చెప్పు? అబ్బో ఎవడు చూడు దానికే మాట్లాడతారు. నీ కోడలు మంచిదని అనుకుంటున్నావు నాయనా? రోజు దాన్ని చేసి శాతం చూస్తుంటే నీకు అర్థమైతుండే. ఈ రాగానే మామ తిను, మామ కూర్చో, మామ సాయి రాగానే నీకు ఇంతలా ఉబ్బిపాయే. నీకేమెరక దాని గురించి? నోరు మూసుకొనుండు. అంత కావాలంటే నువ్వే పోయి కోడలమ్మ ఏమైంది బంగారు కొండ అని అడుగుపో, చెప్తదేమో నీకు. అరే ఏమైంది ఇంతగానో మర్చిపోయారు కోడలు గురించి? అవును నాయన, ఆ డ్యూటీకి వద్దు వద్దంటే మా మాట కేర్ చేయకుండా పోతుంది. మరి ఇలా పానం శాతం అయితే లేదని పండుకుంది, ఇప్పటిదాకా లేవలేదు. ఇక నేను లేపి లేపి ఆస్టకొని ఇక్కడ వచ్చిందో లేదో, ఇక అదంతా అది లేచి తయారై మా పోయింది. ఎక్కడ పోతున్నవే ఉండు అంటే ఉండకపాయే.
ఏమనవు నాయన, మేము పట్టించుకుంటాం దాని గురించి. ఇగో ఇదే లేదు మన వీడియో ఎట్లుంది మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టుర్రి సరేనా. సాయంత్రం వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. అట్లనే వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి సరేనా. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.